అరే ఉన్నది మేము వచ్చి నా కొడుకు కడుపు నిండా అన్నం తిని మందు తాగలే ఏం తాగలే అమ్మ తమ్ముళ్ళు అన్నం తిన్నారు అని అడిగిండు. నేను పోతానుకున్నాడేమో అని వచ్చి నాకు 12:30కు పోలీసు సైదులు ఫోన్ చేసిండు. మంగళవారం సైదులు ఫోన్ చేసి నువ్వు రా అంటే నేను రమేష్ అన్నకు ఫోన్ చేసి రమేష్ అన్నను తీసుకొని అక్కడే పోయే వారికి ఒళ్ళంతా కాలింది. నాతో సమానం 11 గంటలకు నాకు ఫోన్ చేసిండు మాట వాసు. 11 గంటలకు ఫోన్ చేస్తే ఏమైంది నరసింహ అంటే నాకు ఫోన్ చేసి అన్న 1 టౌన్ పోలీసు వాళ్ళు నన్ను డ్రింక్ అండ్ డ్రైవ్ చికెన్ అని ఫోన్ చేసిన మాట వాస్తవం. నాకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది నా బండి పట్టుకుని టైం నాకు 11 గంటల 1 నిమిషానికి అని చెప్పిండు. మళ్ళీ 11 గంటల 6 నిమిషాలు డ్రింక్ అండ్ డ్రైవ్ ఉంది. దీనికి పూర్తి బాధ్యత మొత్తం సైదులు ఎస్ఐ టార్చర్ వల్లనే నేను చనిపోతున్నా అని చెప్పడం జరిగింది. దీనికి సమగ్ర విచారణ వీడియో మీద అబద్ధాలే ఉన్నాయి. ఆడ జరిగింది 3 సెకండ్లలో కాలిపోయిండు. అందులో ఎటువంటిది ఏది కరెక్ట్గా లేదు. అందరూ దయచేసి న్యాయంగా ఎట్లున్నదో వాని ఆత్మకు శాంతి కలుగులా. దీనికి నోళ్లకు కఠినంగా సైదులు ఎస్ఐని వాని వాంగ్మూలం కూడా ఆ టార్చర్కే నేను చచ్చిపోతున్నా అని చెప్పిండు. ఉస్మానియాలో కూడా అదే చెప్పిండు. అది మీరు సమగ్ర విచారణ చేసి ఆ తప్పు చేసిన సైదుల్ ఎస్ఐని రిమూవల్ చేయాల్సిందిగా మీ అందరికీ ప్రార్థన. నల్గొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గౌరవ కాశ్యక్క గారి కుమారుడు నరసింహ గారు మొన్న రాత్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో మరి ఆత్మాహుతై వారు చనిపోవడం జరిగింది. మరి వారిని పోలీసులు మరి వారి బండి నాపి వారి సెల్ ఫోన్ గుంజుకొని దుర్భాషలాడి మరి రాత్రిపూట అనేక మానసిక ఇబ్బంది పెట్టినందుకు వారు మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మరి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోవడం జరిగింది. ఈ యొక్క దుర్ఘటనకు సంబంధించి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మనస్తాపానికి గురవుతూ ఉన్నారు. మరి నల్గొండ జిల్లా ప్రజలు కాపాడేటటువంటి పోలీసులు వారి 1 టౌన్ పరిధిలోనే మరి ఈ రకంగా ఈ యొక్క మరి ఏదైతే వారు చేసుకున్నటువంటి ఆత్మహత్యని నల్గొండ జిల్లా పోలీసులు చేసినటువంటి హత్యగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాము. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాల్సినటువంటి పోలీసులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఈ యొక్క వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఒక దొంగ ఆలోచనతోని వారిని హైదరాబాద్కి పంపించి కేవలం వారి వాంగ్మూలం కూడా తీసుకోకుండా మరి చెప్పినటువంటి వారు కూడా చెప్పినారు కేవలం ఈ యొక్క పోలీస్ అధికారులు చేసినటువంటి ఈ యొక్క మానసిక ఒత్తిడి వల్లనే నేను ఈ యొక్క మరి చనిపోవడం జరుగుతుందని చెప్పి వారు చెప్పినారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి యొక్క ఏవైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి, సమగ్ర విచారణ చేయాలి. మీరు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలాగా నల్గొండ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వారికి ఈరోజు ఏ రకంగా మరి ఈరోజు ఒక బీజేపీ నాయకురాలు మరి సమాజంలో ఒక గొప్ప పేరున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మా కాశక్క, నల్గొండ పాత బస్తీలో ఎవరు అడిగినా కూడా చెప్తారు కాశక్క ఇట్లాంటి వ్యక్తి అని చెప్పి. మరి వారి కుటుంబానికే న్యాయం జరగకపోతే ఈరోజు నల్గొండ జిల్లా మరి తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని నేను ఈ ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాము. మీరు కాశక్క కుటుంబానికి ఈ యొక్క నరసింహకి సంబంధించినటువంటి యొక్క మరి హత్యని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తా ఉన్నాము. మరి మీరు ఇమ్మీడియట్గా మరి మీ యొక్క ఆరోపణలని
మరి మీరు ఏ రకంగా తీసుకుంటా ఉన్నారు? మీరు సమగ్ర విచారణ చేసి ఈ ఆఫీసర్స్ని మీరు సస్పెండ్ చేసి మరి వారికి న్యాయం కల్పించకపోతే నల్గొండ జిల్లాలో ఒక ఉద్యమం చేస్తాము మరి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము.